ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోందా? కూటమి అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందనే విమర్శలు ఎక్కువయ్యాయి. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న అప్పన్న దేవాలయ ప్రతిష్ఠ కూటమి పాలనలో మసకబారుతోందని స్వయంగా కూటమి ఎమ్మెల్యేనే ఆరోపించడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. కూటమి పాలన మొదలైన తరువాత జరుగుతున్న సంఘటనలు సింహాచల అప్పన్న భక్తులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఆలయ పవిత్రతను, ప్రతిష్టను కాపాడటానికి తీసుకోవలసిన చర్యలపై కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందనే విమర్శలకు కొదవలేదు. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అప్పన్న దేవాలయ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలకు కొదవలేదు. ఆయన ప్రతి ఏడాది చందనోత్సవం రోజున తొలి దర్శనం చేసుకోవడం తప్పితే ఆలయ అభివృద్ధికి చేపట్టిన చర్యలేమీ లేవని భక్తులు పెదవి విరుస్తున్నారు. శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పండగ రోజుల్లోనే కాదు, ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భక్తులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా వస్తారు. తిరుమల శ్రీవారి తరువాత ఎక్కువ ప్రాశస్త్యం కలిగిన క్షేత్రంగా సింహాచల ఆలయం గుర్తింపు పొందింది. ఈ పవిత్ర క్షేత్రానికి భూముల ద్వారా, ఇతర ఆస్తుల ద్వారా ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికీ నిర్వహణలో అలసత్వం, ప్రభుత్వపరమైన నిర్లక్ష్యం సమస్యలకు కారణమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలు చేస్తున్నది ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రమే అనుకుంటే పొరపాటవుతుంది. కూటమి ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేనే సింహాచల ఆలయం పట్ల జరుగుతున్న నిర్లక్ష్యాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈ అన్ని వివాదాలకు దృష్టి పెట్టాలి. ఇందులో ఇప్పుడు కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల్లో కూడా నిజానిజాలు ఎంత, వాస్తవాలు ఏమిటని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తులు ఇచ్చే డొనేషన్స్ మీద వివాదం ఉంది, వచ్చే ఆభరణాల మీద వివాదం ఉంది, రకరకాల ఉద్యోగాల మీద వివాదాలు అన్ని కూడా సింహాచలం అంటే ఒక వివాదాల కేరపట్టు తయారు చేస్తాం. దురదృష్టం ఏంటంటే ఎన్నో రోజుల నుంచి ఈ సబ్మిట్ ఉండట్లేదు, ఇన్ఛార్జీల దీంట్లో ఉంటున్నారు. వాళ్ళు కూడా ఎక్కడో పరిపాలన చేస్తూ ఇక్కడ కూడా వాళ్ళకి వీలున్న టైంలో వచ్చి దీని మీద కొంత టైం కూడా పెట్టడం కూడా అది కరెక్ట్ గా దాని మీద దృష్టి పెట్టలేకపోతా ఉన్నారు. ఒక సమీక్ష చేయాలి, దీన్ని కంప్లీట్ గా రక్షణలో చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల స్వామివారి బంగారు ఆభరణాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించేందుకు 5 మెన్ కమిటీ నియమించి విచారణ చేయించారు. కానీ నివేదిక మాత్రం బహిర్గతం చేయడం లేదు. సింహాచలం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చందనోత్సవ రోజున గోడ కూలిపోయి 7 భక్తులు దుర్మరణం చెందారు. కూటమి ప్రభుత్వ నిలువెత్తు నిర్లక్ష్యమే 7 భక్తుల మరణానికి కారణమనే విషయం అందరికీ తెలిసిందే. కింది స్థాయి ఉద్యోగుల నియామకాల్లోనూ అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. చివరికి హుండీలో భక్తులు వేసిన కానుకల్ని లెక్కించే సమయంలో కూడా కొందరు దేవస్థానం ఉద్యోగులు చేతివాటం చూపిస్తున్నారని ఆలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు దేవస్థానం బోర్డును ఏర్పాటు చేయలేదు. బోర్డు లేకపోవడంతో అధికారుల పనితీరుపై నియంత్రణ లేకుండా పోతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దేవస్థానం భూములను కాపాడడంలోనూ అధికారులు వైఫల్యం చెందుతున్నారని తరచుగా ఆరోపణలు వస్తున్నాయి. దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అవినీతి అధికారులు కొందరు ప్రోత్సహిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ ఎమ్మెల్యేనే సింహాచలం దేవాలయం పట్ల కూటమి పాలనలో కొనసాగుతున్న నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారంటే చంద్రబాబు ప్రభుత్వ పాలన ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చని రాజకీయ, ఆధ్యాత్మిక విశ్లేషకులు భావిస్తున్నారు.